ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌల్ గారు మరి కొరింథీ సంఘానికి రాస్తూ ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా సరే ఆదరించడానికి శక్తిగలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు అని చెప్పాను. మరి చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళని ఆదరించాల్సి ఉంటుంది. వాళ్ళని ఆదరించడం కొరకు మేము శ్రమల గుండా వెళ్ళి దేవుని చేత ఆదరణ పొందుతూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నప్పుడు మా శ్రమల మధ్యలో మేము ఇతరులను ఆదరించగలుగుతున్నాం అని రాస్తూ వచ్చాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఇఫ్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇతరులకి నిన్ను మాదిరిగా ఉంచాలి, ఇతరులకి నిన్ను ఆదర్శంగా ఉంచాలి, ఇతరులను ఆదరించే స్థాయిలో మీరుండాలి అని అనుకున్నప్పుడు ఆయన మనల్ని కొన్ని పరిస్థితులు గుండా అనుమతిస్తాడు. కొంత నలుగుడు గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు మనల్ని ఇతరులను ఆదరించగలిగే ఆ పరిస్థితికి మనం రాగలుగుతాం. ఉదాహరణకి చాలాసార్లు మనం హన్నా దేవుడు అని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం. ఎందుకు? హన్నా జీవితంలో దేవుడు కొన్ని సంవత్సరాలు ఆలస్యం చేస్తూ వచ్చాడు. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిలే ఇన్ హర్ లైఫ్. తన జీవితంలో ఒక పాజ్ని దేవుడు అనుమతించాడు. హన్నా జీవితంలో చాలా దుఃఖంతో కొన్ని దినాలు వెలుబుచ్చుతూ వచ్చింది. ఎట్ ది ఎండ్ వెన్ గాడ్ రిమెంబర్డ్ హర్, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక చక్కటి బాబును, ఒక మంచి ప్రవక్తను ఆమె గర్భం నుండి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆయన హన్నా దేవుడు అనిపించుకున్నాడు. మన జీవితంలో మనం ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నువ్వు హన్నాని జ్ఞాపకం చేసుకున్నట్టు నన్ను జ్ఞాపకం చేసుకో. షీఈ్ అన్ ఎగ్జాంపుల్. ఆమె మనకు మాదిరిగా ఉంది. మనకు మాదిరిగా ఉంచుట కొరకు ఆమె కొంత క్రషింగ్ పీరియడ్ గుండా కొంత నలగొట్టబడుతూ వచ్చింది. మరి యోబు దేవుడు అనిపించుకున్నాడు ఆయన, రూతు దేవుడు అనిపించుకున్నాడు ఆయన. యోబు విషయంలో చూస్తే గనక భయంకరమైన శ్రమల మధ్యలోనికి దేవుడు తీసుకుని వెళ్ళి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అమ్మ, మనం ఖచ్చితంగా ప్రభుని అడగొచ్చు, అయ్యా నేను ఎంతగా నలిగిపోతున్నానో, ఎంత అవమానం గుండా వెళ్తున్నానో, ఎంత క్రషింగ్ పీరియడ్ గుండా వెళ్తున్నానో దానికి రెట్టింపు ఘనత యోబుకి ఇచ్చినట్లుగా నాకు కూడా ఈ ప్రభా, రెట్టింపు ఆశీర్వాదం నాకు కూడా ఈ ప్రభా. ఆయన యోబు దేవుడు అనిపించుకున్నాడు. రూతు, when everything is devastated, when there is no hope at all, అసలు ఏమాత్రం ఆశ లేదు. అక్కడికి వెళ్తే ఆ ముసలావిడ ఆ పెద్ద ఆవిడికి రోజు తీసుకొచ్చి ఆహారం పెట్టడం తప్పితే దెర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్. అక్కడ దేవుడు మాత్రమే ఉన్నాడు. అక్కడ జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి స్వేచ్ఛ మాత్రమే ఉంది. there is no hope at all. Everything is devastated, everything is collapsed, she has lost everything. ఆమె జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆమె జీవితంలో మరొక క్రొత్త మలుపును అనుమతించి ఆయన రూతు దేవుడు అనిపించుకున్నాడు. మీ జీవితంలో కూడా ఎక్కువ శ్రమల గుండా వెళ్తున్నారా? ఎక్కువ నలిగిపోతా ఉన్నారా? when God chosen you, దేవుడు నిన్ను ఇతరులకు ఆశీర్వాదకారకంగా ఉంచాలి అనుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని మాదిరిగా ఉంచాలి. ఎట్టి శ్రమలో ఉన్నవారైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారిని ఆదరించే ఆ పొజిషన్లో ఉండాలి అనుకున్నప్పుడు ముందు మిమ్మల్ని శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు. ఆ పరిస్థితుల మధ్య తీసుకుని వెళ్ళి దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. మన శ్రమల మధ్యలో దేవుని ఆదరణ పొందుకున్న మనం ఇతరులని ఆదరించగలుగుతాం. కొన్నిసార్లు మనం మన సొంతగా మనకిష్టమైన వ్యక్తులను మనం కోల్పోతే తప్ప ఇతరులకు అసలు వాట్ ఈస్ డెత్, ఒక మరణం అంటే ఏంటి, ఒక ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ మెంటల్గా, వాళ్ళ ఫిజికల్గా వాళ్ళెంత కృంగిపోతారు, వాళ్ళకున్న నలుగుడేంటి, వాళ్ళంత కన్నీరు ఎంత దుఃఖంగా ఉండా వెళ్తారనేది మనకు అర్థం కాదు.
మనం ఆ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు, వెన్ వీ గో త్రూ దట్ ఆ శ్రమ గుండా మనం వెళ్తున్నప్పుడు, అదే పరిస్థితి గుండా ఎవరన్నా వెళ్తుంటే మనం వాళ్ళని ఆదరించగలుగుతాం. సో ఇన్ ఆర్డర్ టు మేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్, నిన్ను మాదిరిగా ఉంచుట కొరకు కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. అంతా మన మేలుకి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఆర్ గుడ్ ఓన్లీ. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరిగిస్తాడు. సో ఎంత అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కూడా స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, ఆనర్ హిమ్. దేవుని స్తుతించుకుంటా ఉందాం. ఖచ్చితంగా ఒక దినాన హన్నా సమూయేలును బట్టి సంతోషించినట్లుగా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన స్తుతించేటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.